అందరికీ నమస్తే అండి. ఒక ఇంపార్టెంట్ బ్రేకింగ్ అప్డేటు, అందుకే అత్యవసరంగా వీడియో చేయాల్సి వచ్చింది. కొంచెం క్వాలిటీ లేపని ఏమీ అనుకోవద్దు, కానీ ఉన్నదన్నట్టు స్పష్టంగా చెప్పేస్తాను. ఒంగోలు జిల్లా ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలోని సంతనోదలపాడు నియోజకవర్గంలోని నాగులుప్పలపాడు మండల మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి జస్ట్ ఇందాకే హత్యకు గురయ్యారు. ఈరోజు సాయంత్రం 7:30, 8 ఆ టైంలో, జస్ట్ ఒక గంటన్నర కిందట అనుకుంటా. ఆయన కార్యాలయంలో ఒంగోలులో ఆయన ఆఫీస్ ఉంది. ఆయనకు ఫైనాన్స్ బిజినెస్ ప్లస్ లిక్కర్ బిజినెస్ ఉంది, లిక్కర్ సిండికేట్ అనమాట ఆయన. సో ఒంగోలులో హైవే పక్కనే, మంగమూరు డొంక రోడ్లో హైవే పక్కనే ఆయన ఆఫీస్ ఉంది. సో ఆయన ఆఫీస్లోనే సాయంత్రం 7:30, 8 ఆ టైంలో దాదాపుగా ఒక నలుగురు దుండగులు, గుర్తు తెలియని వ్యక్తులు ముసుగులు వేసుకొని వచ్చి కత్తులు తీసుకొచ్చి అతన్ని మెడ మీద, ఛాతి మీద చాలా తీవ్రంగా నరికి చంపేసి వెళ్ళిపోయారనమాట. సో చాలా పాశవికంగా, చాలా దారుణంగా జరిగింది. చాలా బీభత్సమైన కత్తిపోట్లు ఉన్నాయి. విషయం తెలిసిన వెంటనే ఒంగోలు ఎస్పీ దామోదర్ గారు అండ్ తన స్టాఫ్, అలాగే పోలీస్ సిబ్బందితో పాటు ఆ నియోజకవర్గానికి చెందిన, జిల్లాకు చెందిన ప్రముఖ నాయకులు, టీడీపీ నాయకులు అందరూ కూడా, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా అక్కడికి వెళ్ళి ప్రస్తుతానికి చూస్తున్నారు. పోలీసులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారనమాట. సో ఇది కొంచెం విషయం డెప్త్గా ఏం జరిగి ఉంటుందంటే, ప్రాథమికంగా తెలిసిన సమాచారం ఏంటంటే లిక్కర్ సిండికేట్లో విభేదాలు. ఇది రాజకీయంగా వేరే పార్టీ వాళ్ళు చేసిందో, వేరే వాళ్ళు చేసిందో కాదు, లిక్కర్ సిండికేట్లో విభేదాలు. సిండికేట్లో వీళ్ళు ఏంటంటే, ఈయన గతంలో 2014 నుంచి 19 వరకు ఈయన ఎంపీపీగా పనిచేశాడు. ఆ నియోజకవర్గ రాజకీయాల్లో చాలా కీలకంగా వ్యవహరించాడు. ఆ టైంలోనే ఈయనకు లిక్కర్ బిజినెస్లు ఉన్నాయి. అంతకుముందు కూడా ఈయనకు లిక్కర్ బిజినెస్లే. ఈయన ఆర్థిక మూలాలన్నీ కూడా ఈ మద్యం వ్యాపారమే. సో గతంలో వైసీపీ అధికారంలో, అంటే 2019కు ముందు ఈయన లిక్కర్ వ్యాపారమే చేసేవాడు. సో ఇప్పుడు ఈ మధ్య కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 8 నెలల నుంచి కూడా ఈయన లిక్కర్ బిజినెస్ నడిపిస్తున్నాడు. సిండికేట్ మొత్తాన్ని ఈయన చూస్తున్నాడు. ఆ మండలంలో ఉన్న అన్ని షాపుల సిండికేటు ఈయన కంట్రోల్లోనే ఉంటుంది. ప్లస్ నియోజకవర్గంలో ఉన్న ఇతర మండలాల్లో ఉన్న షాపులను కూడా, ఆ సిండికేట్ను కూడా ఈయన కోఆర్డినేట్ చేసుకొని నియోజకవర్గ స్థాయిలో ఎవరెవరికి ఎంత మామూలు ఇవ్వాలి, ఎక్కడెక్కడ ఏమి ఇవ్వాలి అనేది మొత్తం ఈయన డీల్ చేస్తాడనమాట. సో ఈ నేపథ్యంలోనే ఈ సిండికేట్లో కొన్ని విభేదాలు ఉన్నాయి. అంటే మేబీ నాకు సబ్జెక్టు కరెక్షన్ అంత క్లారిటీ కాదు, కానీ నాకు తెలిసిన బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఎందుకంటే నాకు ఆ ఏరియా మొత్తం బాగా తెలుసు, ఈ పర్సన్స్ అక్కడ జరిగిందంతా కొంచెం పరిచయాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి చెప్పగలుగుతున్నా కాన్ఫిడెంట్గా. మేబీ పోలీసుల దర్యాప్తులో ఇంకా పూర్తి స్థాయి వాస్తవాలు బయటికి రావచ్చు. మేబీ రేపు కారణం మారిపోవచ్చు, ఏదైనా జరగవచ్చు. సో ఇప్పుడున్న రీజన్ అయితే మాత్రం, ఇప్పుడు బయటకు వస్తున్న రీజన్ అయితే మాత్రం మద్యం సిండికేట్లో గొడవలు. అక్కడ ఆ మండలంలో ఉన్న షాపుల్లో డైలీ కలెక్షన్స్ అన్నీ కూడా ఈయన దగ్గరికి తీసుకురావాలంట. అంటే వీళ్ళ మధ్య విభేదాలు రావడానికి కారణం ఏంటంటే, అక్కడ డైలీ కలెక్షన్స్, రోజుకు ఒక 50 లక్షల కలెక్షన్ అయినా, 60 లక్షల కలెక్షన్ అయినా, డబ్బులన్నీ ఈయన దగ్గరకు తీసుకురావాలి. ఈయన అదంతా కూడా లెక్క చూసి, సో మంత్లీ ఒక చోటకి చేర్చి, ఆ నెల మొత్తం వచ్చిన కలెక్షన్స్ నుంచి ఎవరెవరికి ఎంతెంత ఇవ్వాలి అనేది చూసి, సిండికేట్ నుంచి ఖర్చులన్నీ పోగా మిగిలింది ఈయన వాళ్ళకి ఇస్తాడు. సో ఇది కొంత ఇబ్బందికరంగా మారింది. ఈయనకు కొన్ని షాపులు ఉన్నాయి. గతంలోనే ఈయనకు మద్యం షాపులు, బార్లు ఉండేవి. ఇప్పుడు కూడా ప్రభుత్వం వచ్చాక ఈయనకు కొన్ని షాపులు వచ్చాయి. సో ఈయనకు అంటే ఈ వ్యాపార భాగస్వాములు అండ్ సిండికేట్లో ఉన్న మిగిలిన వారితో గత కొంతకాలంగా వివాదం నడుస్తుంది. ఈయన ఒక మాట అంటాడు, వేరే వాళ్ళు ఇంకో మాట అంటారు. ఈయన ఏంటంటే సాధారణంగా డామినేట్ చేసే క్యారెక్టర్, అసలు ఈ దేనికి అంగీకరించే క్యారెక్టర్ కాదు. జిల్లా స్థాయిలో కొంచెం పెద్ద పెద్దలతో పరిచయాలు ఉన్నాయి, డిపార్ట్మెంట్లో పెద్ద వాళ్ళతో పరిచయాలు ఉన్నాయి. డిపార్ట్మెంట్లో జిల్లా స్థాయి కాదు, రాష్ట్ర స్థాయి అధికారులతో కూడా ఇతనికి మంచి పరిచయాలు ఉన్నాయి. సో నాయకుల్లో కూడా, పార్టీలో కూడా పెద్ద నాయకులతో పరిచయాలు ఉన్నాయి. ఆర్థిక మూలాలు బలంగా ఉన్నాయి, వ్యాపారాలు బలంగా ఉన్నాయి. దాంతో ఈయన హవానే నడవాలి, ఈయన ఏది చెప్తే అదే జరగాలి అనుకునే టైపు. ఈ క్రమంలోనే సిండికేట్లో డైలీ వస్తున్న కలెక్షన్స్ వీళ్ళు ఆ లెక్క చూడడంలో కావచ్చు, మాట తేడా వచ్చి వాగ్వాదం జరిగి, వివాదం నడిచి గత 15 రోజులుగా వీళ్ళ మధ్య వివాదాలు అవి ఇవి నడుస్తూనే ఉన్నాయన్నమాట. అంతేందుకు ఈరోజు కూడా ఆయన ఇది జరగడానికి ఒక గంట ముందు అక్కడ ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ గారి ఆఫీస్కి వెళ్ళి ఒక గంట సేపు ఆయనతో మాట్లాడి వచ్చాడంట. సో జస్ట్ ఇది జరగడానికి ఒక గంట ముందు ఆయన ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి అక్కడ మాట్లాడి వచ్చారని అంటున్నారు. మేబీ అది నిజమో కాదో తెలియదు. మేబీ ఎమ్మెల్యే గారు, లేదంటే ఆఫీస్లో ఇంకెవరితోనైనా నాయకులతో మాట్లాడడానికి వెళ్ళాడో కానీ. సో ఇట్లా ఈ సేమ్ ఇది ఏంటంటే ప్యూర్లీ నాయకుల మధ్య వాళ్ళకే విభేదాలు, సిండికేట్ మధ్య వాళ్ళకే విభేదాలు, వ్యాపార లావాదేవీల్లో తేడా వచ్చింది, వాటాల్లో తేడా వచ్చింది, పంపకాల్లో తేడా వచ్చింది అనే చెప్పుకోవచ్చు. సో అంతకుమించి వేరే రీజన్స్ అయితే ఏమీ లేవు యాజ్ ఆఫ్ నౌ.
ఒకవేళ పోలీస్ ఇన్వెస్టిగేషన్ కొంచెం డెప్త్గా వెళ్ళే కొద్దీ మరో కోణాలు నాణ్యానికి మరో కోణాలు ఇంకేమైనా వస్తే అప్పుడు మళ్ళీ అప్డేట్ చేద్దాం. థ్యాంక్ యూ.